ఓం శ్రీ గురుభ్యో నమః. మా పేరు శ్రీ పద్మావతి, కొత్త చెరువు, శ్రీ సత్యసాయి జిల్లా. క్రిస్మస్ సందర్భంగా నాకు ఇవ్వబడిన వాక్యము యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనము. తండ్రి ఏది చేయుట చూచునో అదే కాని తానంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయనో వాటినే కుమారుడను చేయును. వివరము: ఈ వాక్యములో తండ్రి కుమారుడు అని చెప్పడమే కాక తండ్రి చేయు పనులనే కుమారుడు చేయును అని ఉన్నది. ముఖ్యముగా తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు అని చూడవలసి ఉన్నది. ఎందుకనగా దేవుడైన పరిశుద్ధాత్మ ఒక్కడే కలడు. ఆయనకు శాశ్వత కుమారుడు ఒక్కడే అయినా కుమారుడు అని పేరు గలవాడు మరి ఒకడు అప్పుడప్పుడు భూమి మీదికి అరుదుగా వచ్చుచుండును. ఇద్దరు కుమారులలో ఎవరి గురించి ఎప్పుడు చెప్పాడో అని గమనించవలసి ఉన్నది. యోహాను సువార్త 3:17లో దేవుడు తన కుమారుణ్ణి అనగా భూమి మీదికి మనిషిగా వచ్చిన కుమారుని గురించి లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు అని చెప్పి ఉన్నాడు. తన కుమారుడు లోకములోని మనుషుల శరీరములలో వెలుగై ఆత్మగా ఉన్నాడు. ఆత్మ అందరి శరీరములలో చైతన్యము అని వెలుగునిచ్చుచు శాశ్వతంగా భూమి మీద ఉన్నాడు. ఇప్పుడు శాశ్వత కుమారుడైన ఆత్మను గురించి యోహాను సువార్త 5:19 వాక్యములో శాశ్వత కుమారుడైన ఆత్మ యొక్క విషయములను చెప్పుచు పరిశుద్ధాత్మ ఏది చేయునో ఆత్మ అదే చేయునని తానంతట తాను ఏదీ చేయక తండ్రి చేయు కార్యములనే వారసత్వముగా చేయుచున్నాడని చెప్పాడు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.